ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా స్వాగతం. మనం ఇక్కడ 21వ శ్లోకం చదవడం మొదలు పెట్టాము. దానిలో శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. పోతే ఆ భాష్యములో 2 లైన్లో 1 లైన్లో చదివామన్నమాట. ఎక్కడి వరకు శ్రీనివాస్ చదివాము? వేద విజానాతి అవినాశినం అంత్యభావ వికారరహితం నిత్యం విపరిణామరహితం యో వేద ఇది సంబంధ. అపక్షయరహితం అనే వరకు చదివామా? అంతే. ఇది సంబంధः అంతవరకు. ఇంకోసారి చదువుతాం రండి. ఓకే. అలా. వేద విజానాతి అవినాశినం వేద విజానాతి అవినాశినం అంత్యభావ వికారరహితం నిత్యం అంత్యభావ అంత్యభా వికారరహితం వికారరహితం అంత్యభావ వికారరహితం నిత్యం విపరిణామరహితం నిత్యం విపరిణామరహితం యో వేద ఇది సంబంధః యో వేద ఇది సంబంధः ఏనం పూర్వేణ మంత్రేణ ఉక్తలక్షణం ఏనం పూర్వేణ మంత్రేణ ఉక్తలక్షణం అజం జన్మరహితం అజం జన్మరహితం అవ్యయం అపక్షయరహితం అవ్యయం అపక్షయరహితం కథం కేన ప్రకారేణ స విద్వాన్ పురుషః కథం కేన ప్రకారేణ స విద్వాన్ పురుషః అధికృతో హంతి హననక్రియాం కరోతి అధికృతో హంతి హననక్రియాం కరోతి కథం వా ఘాతయతి హంతారం ప్రయోజయతి. కథం వా ఘాతయతి హంతారం ప్రయోజయతి. ఓకే. ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏమిటి? ఎవరైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు ఏ విధంగా ఎవణ్ణి కథం సఘాతయతి హంతికం. ఇంతకు ముందు కూడా చెప్పారు కదా, నహన్యతే హన్యం అనే శరీరం చెప్పారు. దాని తర్వాత కం ఘాతయతి హంతికం అని కూడా చెప్పాడు కదా. ఎవరిని చంపగలడు, ఎవరిని దెబ్బతీయగలడు అని చెప్పని అన్నారు కదా. అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడికి కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ లేవు అనేటువంటి విషయాన్ని ఎలాబొరేట్ గా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో మనం ఇదివరకు పదార్థం చెప్పుకున్నాం కదా, ప్రతి పదార్థం చెప్పుకున్నాం కదా. దాన్నే శంకరాచార్యుల వారు వివరిస్తున్నారు. వేద వేద అంటే ఏమిటి? విజానాతి అని. వేద ఏవం వేద అనే మాటను వేదంలో మాటి మాటికి వింటూ ఉంటాం మనం. వేదం వింటుంటే వేదవచనం వేదం ఏదన్నా చదువు వింటే టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఏవం వేద యో పామాయతనం వేద ఇట్లాంటివన్నీ వింటుంటాం. ఇక వేద అంటే విజానాతి. ఇది ప్రథమ ఇది లట్ లట్ లకారం అంటాం కదా, ఆ లట్ లకారం అన్నమాట ఇది. సో ఈ దట్ మీన్స్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ గా చెప్పాలంటే ప్రెజెంట్ టెన్స్. ఈ వేద అంటే విజానాతి, ఎవడైతే తెలుసుకుంటాడో. ఏమిటి? అవినాశినం. అవినాశి అంటే ఏమిటి? అంత్యభావ వికారరహితం. భావ వికారాలు 6 ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం కదా. జాయతే అస్తి ఇవన్నీ కూడా. వాటిలో లాస్ట్ ఏమిటి? వినశ్యతి అనేటువంటిది. సో నాశనం లేనటువంటిది అనేటువంటిది ఒకటి. అలాగే నిత్యం. నిత్యం అంటే ఏంటి? విపరిణామరహితం. ఎలాంటి పరిణామములు లేనటువంటిది. అంటే మొదటిది లేదు, చివరిది లేదు. అంటే మధ్యలో కూడా ఎలాంటి మార్పులు లేవు అని. నిత్య విపరిణామరహితం. ఎలాంటి పరిణామం కూడా లేదు. ఈ పరిణామం లేదనే మాట ఎందుకు చెప్పాల్సి వస్తున్నది? ఎందుకంటే ఈ శుద్ధ చైతన్యము లేక బ్రహ్మ ద్వారా బ్రహ్మ అనేటువంటి వాడు, లేక బ్రహ్మ అనేటువంటి వస్తువు లేక థింగ్, అది ఒక ఎంటిటీ. అది ఈ సృష్టికి కారణము అని మనం అనుకుంటాం అనుకోండి. ఏ విధంగా కారణం అంటే అది ఉపాదాన కారణమా, నిమిత్త కారణమా? ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ వస్తాయి కదా. ఈ ప్రశ్నలు మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఉపాదాన కారణం అంటే ఏంటి, నిమిత్త కారణం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో బ్రహ్మలో అనే పరిణామం ఏమన్నా ఉందా? బ్రహ్మలో ఉన్నటువంటి ఒక చిన్న భాగంలో ఈ పరిణామం వస్తుందా? లేక బ్రహ్మ మొత్తంలో ఈ పరిణామం వస్తుందా? ఇలాంటివన్నీ వస్తాయి కదా. బ్రహ్మంలో పరిణామం అనేటువంటిదే లేదు. బ్రహ్మ వస్తువు ఉన్నది ఒకటైతే వేరే విధంగా అది కనిపిస్తున్నది. అలాంటి శక్తినే మనం మాయ అంటున్నాము అని మన సిద్ధాంతం. సో విపరిణామరహితం యో వేద ఇది సంబంధ. యో వేద అని దేనితో సంబంధం? ఏనం. యో వేద ఏనం. ఏనం అనేది దేనికి? ఇంత ముందు మంత్రంతో చెప్పినటువంటి వానికి. దానికి ఏనం అంటే ఏమిటి? పూర్వేణ మంత్రేణ ఉక్త లక్షణం అజం జన్మరహితం. ముందు ఉన్నటువంటి శ్లోకంలో ఏం చెప్పారు? అజం ఏనం అజం వ్యయం అని చెప్పని అన్నారు కదా. ఆ ఏనం అనేటువంటిది పూర్వ శ్లోకంలో చెప్పినటువంటిది
అజం అవ్యయం అయినటువంటి అవ్యయం అంటే ఏమిటి? అజం అంటే జన్మరహితం, అజ జన్మరహితం. అలాగే అవ్యయం అంటే అపక్షయరహితం అని. అపక్షయం అంటే క్షీణించడం అనమాట. ఆ క్షీణించడం అనేటువంటి విషయం కూడా ఇందులో లేదు. అలాంటి వాడు కథం ఏన ప్రకారేణ, ఏ విధంగా, స విద్వాన్, విద్వాన్ అంటే ఏమిటి? ఇక్కడ ఆత్మజ్ఞాని అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏవం వేద అన్నారు కాబట్టి, ఎవడైతే ఈ ఆత్మను నిత్యమైనటువంటిది, అజం అవ్యయం అని తెలుసుకుంటాడో వాడు తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు అనమాట. అంటే వాడికి కర్తృత్వ భోక్తృత్వాలు ఇక లేవు. అలాంటి వాడు అసవిద్వాన్ పురుష, అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి, వ్యక్తి అంటే పురుష అంటే మగవాడనే కాదు, ఎవరైనా కూడా. సపురుష అధికృత. అధికృత అంటే దేనికి అధికారి ఇతను? మోక్షానికి అధికారి. అధికృత అంటే ఏమిటి? అధికారం అంటే ఏమిటండి? ఒక దీన్ని, అధికారం అంటే పవర్ అని కాదు. మనం మామూలుగా తెలుగులో అధికారాలు, అధికారాలు బాధ్యతలు అంటుంటాం. అధికారం అంటే సంస్కృతంలో అధికారం అంటే, మళ్ళీ శంకరాచార్యుల పైన ఏదో లైట్ పడుతుందా? ఓకే. ఓ, ఇక్కడ ఇంకో లైట్ వచ్చిందా? ఓకే, ఇది తీసేద్దాం, లేకుంటే దూరం పెడదాం. సర్ప్రైజ్ సో సర్ప్రైజ్. ఎనివే, పొజిషన్ మారింది ఎందుకంటే ఒక టేబుల్ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. సో ఆ విద్వాన్ అధికృత అంటే మోక్షానికి అధికారి అయినటువంటి ఆ వ్యక్తి, కథం హంతి అనన క్రియాం కరోతి, ఏ విధంగా అతడు ఇంకో మనిషిని అంత హననం చేస్తాడు? కథం వా ఘాతయతి, ఘాతయతి హంతి అంటే నేరుగా తానే చేయడం, ఘాతయతి అంటే వేరే వాడితో చేయించడం, ఘాతయతి అంటే కొట్టేట్టు చేస్తాడు, వేరే వాడితో కొట్టిపిస్తాడు అనమాట. కొట్టిపించడం. హంతారం ప్రయోజయతి అంటే హంత ఎవడైతే ఉంటాడో వాడిని ప్రయోగిస్తున్నాడు అనమాట. ప్రయోజయతి అంటే వాడిని యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికా వాడు ఏదో వేరే దేశంతో టెర్రరిస్టులు యాక్టివిటీస్ చేయించినట్టుగా వాడు ప్రయోజయతి. హేతు కర్తృత్వం వాడిలో ఉంది. సాక్షాత్ కర్తృత్వము, హేతు కర్తృత్వం అని. సో సాక్షాత్ కర్తృత్వం అంటే నేరుగా పాకిస్తాన్కి ఉంటుంది. హేతు కర్తృత్వం అంటే వాడితో విధవ పనులు చేయించే వాళ్ళకు ఉంటుంది అనమాట. సో అది హేతు కర్తృత్వం. అది నా కథంచిత్ కంచిత్ హంతి. చదువుతావా? నా కథంచిత్ కంచిత్ హంతి. न कथञ्चित् हन्ति। కంచిత్ అని కూడా ఉంది. నా కథంచిత్ కంచిత్ హంతి. నా కథంచిత్ కంచిత్ ఘాతయతి ఇది. न कथञ्चित् कञ्चित् घातयति इति। ఉభయత్ర ఆక్షేప ఏవ అర్థః. उभयत्र आक्षेपः एवार्थः। ఓకే. ప్రశ్నార్థ అసంభవాత్. प्रश्नार्थ असंभवात्। ఇప్పుడు ఇక్కడేంటి? నా కథంచిత్ కంచిత్ అంతే. కథంచిత్ ఏ విధంగా కూడా, కంచిత్ ఎవరిని కూడా, ఏ విధంగా కూడా ఎవరిని కూడా, నా హంతి ఎవరిని కూడా అతడు దెబ్బతీయలేడు. అతనిలో కర్తృత్వం లేదు. కర్తృత్వం లేనప్పుడు అన్నం ఆ, కొట్టడం కావచ్చు, మరొకటి కావచ్చు, దానం చేయడం కావచ్చు, ఇంకేదో చేయడం కావచ్చు, ఏ కర్తృత్వము లేదు. నా కథంచిత్ కంచిత్ హంతి, నా కథంచిత్ కంచిత్ ఘాతయతి. ఏ విధంగా కూడా, కథంచిత్ అంటే ఏ విధంగా కూడా, ఎవరిని కూడా ఘాతయతి దెబ్బతీయలేడు. ఉభయత్ర ఆక్షేప ఏవ అర్థ ప్రశ్నార్థ అసంభవత్. ఉభయత్ర అంటే ఏమిటి? ఆ, రెండు రెండు విషయాల్లో కూడా, రెండు విషయాల్లో ఏమిటి? హంతి, ఘాతయతి ఏమిటి? కథం 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 చిత్, ఈ రెండింటిలో కూడా, కథం అనే వాటిలోను కథం చిత్ అనేటువంటి వాటికి రెంటిలో కూడా ఆక్షేపార్థం మాత్రమే. ఆక్షేపం అంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఆక్షేపం అంటే ఒక రెటారికల్ క్వశ్చన్ అని. అంటే ఎక్కడుందండి అది అంటామనుకోండి, ఎక్కడుంది అంటే అది లేదు అని. ఆక్షేపం అనే పదాన్ని కూడా మనం చూస్తే, క్షిప అనే ధాతువు మీరు వినుంటారు. క్షిప అంటే ఏంటి? ఒక వస్తువుని విసిరేయడం, ఏదో వస్తువుని తీసుకొని విసిరేయడానికి క్షేపణం అంటారు. క్షిపతి సహా ప్రస్తరం క్షిపతి అంటాం అనుకో, వాడు రాయిని విసురుతున్నాడు అని. క్షిపతి. క్షిపణి అనే పదం కూడా మనకు తెలుసు. క్షిపణి అంటే ఏంటి? మిసైల్ అన్నట్టు ఉంటాం కదా, దాన్ని క్షిపణి అంటాం. క్షిపణి అంటే దట్ విచ్ ఇస్ థ్రోన్ త్రూ, ఇట్ ఇస్ అ ప్రొజెక్టైల్ విచ్ ఇస్ హర్ల్డ్ అనమాట. ఒక క్యాటపల్ట్ తీసుకొని ఒక స్టోన్ కొట్టామనుకోండి, ఆ స్టోన్ మనం క్షిపతి వదులుతున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏంటి? ఆ దీన్ని క్షిపతి అంటే ఏమిటి? తోసి పడేస్తున్నాడు అనమాట. ఏమిటి? అతనికి ఎలాంటి కర్మ లేదండి, తోసి పడేస్తున్నాడు. ఉదాహరణకి కర్మలను ఆక్షేపిస్తున్నాడు. క్షిపతి అంటే ఏమిటి? కర్మలు ఎక్కడున్నాయి అంటాడు అనుకోండి. కర్మలు ఎక్కడున్నాయి అంటే అర్థం ఏంటి? కర్మలు ఎక్కడో ఉన్నాయి, నేను తెలుసుకోవాలి అని అర్థం కాదు. కర్మలు ఎక్కడున్నాయండి అని చెప్పి నేను అడగడం కాదు. కర్మలు ఎక్కడున్నాయి అంటే
కర్మలు లేనే లేవు అని చెప్పని దాన్ని తోసిపడేయమని చెప్పామన్నమాట. తోసిపడేయడం, అట్లాంటి మా ప్రసక్తే రాదు అని తోసిపడేయడం. భలే చెప్పావు లేవో అంటాం అనుకోండి. ఎవడన్నా ఏదైనా చెప్తున్నప్పుడు నువ్వు చెప్పింది బాగలేదు అని అనడానికి బదులుగా భలే చెప్పావులే అంటాం. అంటే ఏమిటి? నువ్వు చెప్పిందంతా అసత్యము, లేకుంటే అది అబద్ధము అన్నట్టుగా, అది సరైనటువంటి పద్ధతిలో లేదు అన్నట్టుగా. సో ఆ విధంగా ఆక్షేపం అంటే అదనమాట. క్షిపతి, తోసిపరేయడం. అతను కం ఘాతయతి హంతికం. ఎవడిని కొడతాడు, ఎవడిని చంపుతాడు అంటే ఎవడిని కొట్టలేడు, ఎవడిని చంపలేడు. అతనిలో కర్తృత్వం లేదు, హేతుకర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఏమీ లేదు అని. సో ఆ విధంగా ఉభయత్ర అక్షేపయే వర్త ప్రశ్నార్థ అసంభవాత్. అక్కడ ప్రశ్నార్థం అసంభవం. అక్కడ ప్రశ్నార్థం కాదు కదా. ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు ఎవరిని కొడతాడండి, ఎవరిని చంపుతాడు అనే మనం ప్రశ్న, ఒక సమాధానాన్ని అపేక్షించి, లేక సమాధానాన్ని అపేక్షించడం అంటే ఎక్స్పెక్ట్ చేస్తూ, సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మనం ప్రశ్న అడగడం లేదు. అది లేదు అని తోసిపుచ్చడం కోసం ఒక మాట అంటున్నాం. ఎక్కడుందండి అంటున్నాం అంటే అది ఆక్షేపం. తోసిపడేస్తున్నాం, ఆ ప్రసక్తే లేదు అని. తర్వాత హేత్వర్థస్య అవిక్రియత్వస్య తుల్యత్వాత్, हेत्वर्थस्य అవిక్రియస్య हेत्वर्थस्य అవిక్రియత్వస్య తుల్యత్వాత్ अभिक्रियत्वस्य तुल्यत्वात् విదుషః సర్వకర్మ ప్రతిషేధ ఏవ ప్రకరణార్థః అభిప్రేతో భగవతః. विदुषः सर्वकर्मप्रतिषेध एव प्रकरणार्थः अभिप्रेतः भगवतः। భగవతః అంటే భగవంతుని అభిప్రాయం ఈ విధంగా ఉంది అంటున్నాడు. ఏమిటి ఆ అభిప్రాయము? హేత్వర్థస్య అవిక్రియత్వస్య తుల్యత్వాత్. ఇప్పుడు అవిక్రియత్వము అనేటువంటి హేతు. అవిక్రియత్వము దేనికి? ఆత్మ అవిక్రియం. ఆత్మ అవిక్రియము అంటే ఏమిటి? అవిక్రియత్వము అనేది దాని లక్షణం. ఆత్మ అవిక్రియము, అవిక్రియత్వము దాని లక్షణం. ఆ అవిక్రియత్వము అనేటువంటి లక్షణము, అది అది హేతు, ఆ కారణము అన్ని కర్మలకి వస్తుంది, అప్లై అవుతుంది అనమాట. తుల్యత్వ, తుల్యం అంటే సమానం. ఇట్ ఈక్వలీ అప్లైస్ టు ఆల్ అదర్ యాక్షన్స్, నాట్ ఓన్లీ టు హనన క్రియ. హనన క్రియ అనే ఒక క్రియని చెప్పాడు అంతేగాని అన్ని క్రియలకు కూడా అది అప్లై అవుతుంది. హేత్వర్థస్య అవిక్రియత్వస్య అంటే అవిక్రియం అనేటువంటి హేతువు, ఏదైతే హేతు అంటే కారణము, అన్ని కర్మలకు కూడా, అన్ని యాక్షన్స్ కు కూడా తుల్యము, అన్ని యాక్షన్స్ కూడా ఇట్ అప్లైస్, ఇట్ ఈక్వల్లీ అప్లైస్ అని. తుల్యత్వాత్ విదుషః సర్వకర్మ ప్రతిషేధ ఏవ ప్రకరణార్థ. ఈ ప్రకరణంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, విదుషః అంటే తెలిసినటువంటి వాడికి. ఏమి తెలిసినటువంటి వాడికి? విద్వాన్ అనే పదానికి విదుషః షష్ఠి ఏకవచనం కదా. విద్వాన్ అంటే ఏమిటి? తెలిసినటువంటి వాడు. ఈ సందర్భంలో ఆత్మను తెలిసినటువంటి వాడు. ఇక్కడ విదుషః అంటే అలాంటి వ్యక్తికి అని షష్ఠి ఏకవచనం. విదుషః సర్వకర్మ ప్రతిషేధ ఏవ ప్రకరణార్థ. ఏ కర్మ కూడా అతన్ని అంటదు, ఏ కర్మలు కూడా అతనిలో లేవు. సర్వకర్మలు, ఏ కర్మలు కూడా అతనిలో లేవు అని చెప్పడమే ఇక్కడ ప్రకరణం యొక్క అర్థం. అదే అభిప్రేత భగవత. భగవత అభిప్రేత అంటే భగవంతుని చేత అభిప్రేతం అంటే ఏంటి? ఆ, ఇంగ్లీష్ లో చెప్పాలంటే వాట్ ఈస్ ఒపైన్డ్ బై అని అంటాం చూడండి, అది అభిప్రేత అంటే. భగవత అభిప్రాయ అని కూడా అనొచ్చు. భగవత అభిప్రాయ అంటే భగవంతుని అభిప్రాయము అని అంటాం. అభిప్రేత అన్నాడు కాబట్టి దట్ విచ్ ఈస్ ఒపైన్డ్ అని, దట్ విచ్ ఈస్ ఒపైన్డ్ బై భగవాన్ అని. దాన్ని తెలుగులో చెప్పడం మహా కష్టం. ఒపైన్డ్ అంటే అభిప్రాయపడ్డము అని కూడా కాదు. అభిప్రేత అంటే అభిప్రాయపడబడినది అని చెప్పాల్సి వస్తుంది. ఏదో అలాంటి ఏదో చెప్పాల్సి వస్తుంది. భగవంతుడు ఆ విధంగా అభిప్రాయపడినది అని చెప్పుకోవాల్సి వస్తుంది. అభిప్రేత. భగవత అభిప్రాయ అంటే భగవంతుని యొక్క అభిప్రాయం అని స్ట్రైట్ అవే. భగవత అభిప్రేత అంటే భగవంతుని చేత అంగీకరించబడినది, అంగీకరించబడినటువంటి విషయం. అంగీకరించడం కూడా కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. అభిప్రాయము ఆ, చేయబడినది అనేదో చెప్పుకోవాల్సి వస్తుంది తర్వాత. ఎందుకంటే తెలుగులో చెప్పడం కూడా మహా కష్టం, ఇంగ్లీష్ లో చెప్పడం కొంత సులభమే. నెక్స్ట్, అంతేహతు ఆక్షేప ఉదాహరణార్థత్వేన. अन्तेह तु आक्षेपः उदाहरणार्थत्वेन। ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు ఏమిటి? ఎందుకు ఆ మాటి మాటికి హంతి ఘాతయతి, ఎందుకు చంపడము చావడము అని చెప్పినటువంటి విషయం చెప్తున్నావు కదా, ఏంటి? ఎందుకంటే కఠోపనిషత్తు ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. కఠోపనిషత్తులో కూడా సేమ్ మంత్రమే వస్తుంది కదా. కం ఘాతయతి హంతి కం అని చెప్పి, ఏ ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం అనేటువంటిది అదే వాక్యం, దాదాపు అదే పదాల్లో కఠోపనిషత్తులో మంత్రం ఉంది. అక్కడ కఠోపనిషత్తులో యముడు నచికేతుడి మధ్య జరిగినటువంటి సంభాషణలో అక్కడ ఎవడిని చంపేటువంటి ప్రసక్తే లేదు. ఇక్కడ కనీసం అర్జునుడికి ఇదంతా విన్న తర్వాత ఏదో పోయి యుద్ధం చేయాలి.
బట్ అక్కడ ఆ ప్రసక్తి కూడా లేదు. బట్ ఇక్కడ ఆ మాట ఎందుకు వాడాడు? కఠోపనిషత్తులో చెప్పినటువంటి మాటనే ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఎందుకంటే హంతేహే అంటే హన్ ధాత్వర్థానికి అని, హంతిహి అంటే హన్ ధాత్వర్థం ఏదైతే ఉన్నదో అది, దానికి హనన క్రియకు అని. హనన క్రియకు ఆక్షేప, ఆక్షేప అంటే దాన్ని రిజెక్ట్ చేయడం, తోసిపడేయడం అనమాట. అంతేహుతు ఆక్షేప ఉదాహరణార్థత్వేన, కేవలం ఉదాహరణకే హంతి అనే పదం వాడాడు కానీ దట్ ఇదేమిటి ఆ, ఆ, అవిక్రియము అనేటువంటి హేతువు అన్ని క్రియలకు కూడా అది తుల్యమే, అన్ని క్రియలకు కూడా అది అప్లై అవుతుంది కాబట్టి అతను చంపడం అనేటువంటి క్రియలోనే కాదు, ఏ క్రియలో కూడా అతని కర్తృత్వము భోక్తృత్వము లేవు అని ఇక్కడ విషయం. ఎందుకంటే జనకుడు లాంటి వాళ్ళు రాజ్యపాలన చేశారు. రాజ్యపాలన చేసే సందర్భంలో చాలా మందికి ఆ, కొంతమందికి మేలు చేస్తుంటారు, కొంతమందిని దండిస్తుంటారు. శిక్షించడం కూడా కాదు, శిక్షించడం అనే పదం మనం సంస్కృతంలో, సంస్కృత విద్యార్థులు అనకూడదు. శిక్ష అంటే ఎడ్యుకేషన్, శిక్షించడం అంటే వాడికి ఎడ్యుకేట్ చేయడం. తర్వాత దండించడం, కొంతమందిని దండిస్తుంటారు, కొంతమందికి ఇంకేదో చేస్తుంటారు. అవన్నీ కూడా ఆ, ఎలాంటి కర్మ చేసినా కూడా అతనికి కర్తృత్వం లేదు అని అక్కడ విషయం. తర్వాత అంతేహేతు ఆక్షేప ఉదాహరణార్థత్వేన, ఇక్కడ నుంచి కొంచెం డిస్కషన్ ఉంది. దేని గురించి? ఈ ఈ కర్మ సంభవం విద్వాంసుడికి కర్మలు లేవంటున్నావు కదా, ఏ విధంగానండి అని చెప్పని పూర్వపక్షి. ఎందుకంటే అందరికీ అందరికీ కర్మ ఫలం ఉంటుంది అని కదా ఒక వాదం. మరి విద్వాంసుడికి ఫలము కర్మబంధం లేదు అని నువ్వు ఎలా చెప్తావు అనేటువంటిది ఇక్కడ ఆర్గ్యుమెంట్. విదుషః కం కర్మా సంభవే హేతు విశేషం పశ్యన్, విదుషः కం కర్మాసంభవే హేతు విషయం విశేషం పశ్యన్, హేతు హేతు విశేషం విషయం అని దాని పశ్యన్. బుక్ లో, లేదు సార్, నీ బుక్ లో విశేషం సార్. పశ్యన్ కర్మాణి ఆక్షిపతి భగవాన్ కర్మాణి ఆక్షిపతి భగవాన్ కథం స పురుషః ఇది. కథం స పురుషः ఇతి. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి? విదుషః కం హేతు విశేషం అనేది ఫస్ట్ తీసుకోండి, కం దగ్గర హేతు విశేషం తీసుకోండి. కం హేతు విశేషం పశ్యన్ అంటే ఏ విధమైనటువంటి హేతువును చూపిస్తూ, లేకుంటే ఎలాంటి హేతువును, ఎలాంటి కారణాన్ని చూపిస్తూ విద్వాంసుడు అనేటువంటి వాడికి, విద్వాంసుడు అంటే ఇక్కడ ఆత్మజ్ఞానికి, విదుషః అంటే ఆత్మజ్ఞానికి లేక తెలుసుకున్నటువంటి వాడికి, కం హేతు విశేషం పశ్యన్ ఏ హేతువును బట్టి, ఏ హేతువు ఆ యొక్క ఆధారంగా కర్మ అసంభవే, కర్మ అసంభవే పశ్యన్, కర్మ అసంభవము, కర్మ అతనికి లేదు అనే విషయంలో కం హేతు విశేషం పశ్యన్, కర్మ సంభవే అనేది లేకుంటే ఫస్ట్ తీసుకుందాంలేండి. కర్మ సంభవే, కర్మనే లేదు అని చెప్పనట్టున్నాం కదా, కర్మ అసంభవం, అసంభవం అంటే కర్మలు అతనిలో లేవు అని. కర్మ సంభవే కం హేతు విశేషం పశ్యన్, ఎలా ఏ విషయాన్ని లేకుండా ఏ హేతువును కూడా, ఏ హేతువును చూస్తూ లేక ఏ హేతువును చూపిస్తూ అని కూడా అనుకోవచ్చు. కర్మాణి ఆక్షిపతి భగవాన్, కర్మలను ఆక్షేపిస్తున్నాడు. ఆక్షేపిస్తున్నాడు అంటే టోటల్లీ రిజెక్టింగ్, ఇందాక చెప్పాను కదా, తోసి పడేస్తున్నాడు అని. కర్మలు లేనే లేవండి, కర్మలు ఎక్కడున్నాయి అంటున్నాడు. కర్మలు ఎక్కడున్నాయి అంటే కర్మలు లేనే లేవు, ఆ విధంగా తోసి పడేస్తున్నాడు కదా. కర్మాణి ఆక్షిపతి భగవాన్ కథం స పురుష ఇది, ఆ విధంగా తోసి పడేస్తున్నాడు అనమాట. తర్వాత ఏంటి? క్లియర్ అర్థమైంది అనుకుంటా. విధ భాషలో ఆ వాక్యంలో హేతు విశేషం అనేది మొట్టమొదటి తీసురండి. విదుష కం హేతు విశేషం, కర్మా సంభవే కం హేతు విశేషం పశ్యాం, ఆ విధంగా తీసుకోవచ్చు. లేకుంటే ఫస్ట్ కర్మా సంభవే అనే పదం తీసుకోండి. కర్మా సంభవే కం హేతు విశేషం పశ్యన్, విదుష కర్మా సంభవే కం హేతు విశేషం పశ్యన్ అంటే ఏ హేతువును చూస్తూ కర్మాణి ఆక్షిపతి, కర్మలు తోసివేస్తున్నాడు. ఐడియా అర్థం చిన్నదే, వాక్యం కన్స్ట్రక్షన్ కొంచెం ఉల్టా సీదాగా ఉంది అంతే. అది నార్మల్, పండితులు రాసేటువంటి భాషలో అది నార్మల్. కొత్తగా నేర్చుకునేటువంటి వాడికి అది ఎక్కడ పదాన్ని ఎక్కడ పెట్టాలి అనేటువంటి సందేహం వస్తుంది. తర్వాత ఆ, కథం స పురుష అయితే ఏ విధంగా చెప్తున్నాడండి అతను, ఏ కారణం వల్ల చెప్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ నన్ను ఉక్త ఏవ ఆత్మనః అవిక్రియత్వం నన్ను ఉక్త ఏవ ఆత్మనః అవిక్రియత్వం సర్వకర్మా సంభవ కారణ విశేష, సర్వకర్మ సంభవకారణ విశేషః. సర్వకర్మ అసంభవ కారణ విశేష, సర్వకర్మలు ఏ కర్మ కూడా అసంభవం అంటే అతనికి ఉండవు అనేటువంటి దాన్ని చెప్పడానికి ఆ కారణ విశేషం చూపుతున్నాడు కదా. ఏమిటది? నన్ను ఉత్తమేవ ఆత్మనః అవిక్రియత్వం, ఆత్మ యొక్క అవిక్రియత్వం, ఆత్మ అనేటువంటిది అవిక్రియము.
ఆ ఆత్మ యొక్క అవిక్రియత్వము అనేటువంటి కారణము, ఆ కారణం వల్ల ఆత్మను తెలుసుకున్నటువంటి వాడిలో ఎలాంటి కర్మ కూడా ఉండదు. సర్వకర్మ అసంభవ కారణ విశేషాలు, ఏ కర్మ కూడా ఉండదు. అసంభవం అంటే, అసంభవం అనే పదం తెలుగులో కూడా వాడుతుంటాం. అసంభవానికి అసంభవ, అసంభవ కారణ విశేష, అది కారణ విశేషం. దట్ ఈస్ ది కారణ విశేషం అంటే ఏంటి? దట్ ఈస్ ది ఏమందాం, కారణ విశేషం ఎక్స్క్లూజివ్ రీజన్. దట్ ఈస్ ది ఎక్స్క్లూజివ్ రీజన్. దట్ ఈస్ ది ఎక్స్క్లూజివ్ రీజన్ వై ఆల్ ది కర్మాస్ ఆర్ నెగేటెడ్ అని ఆ విధంగా చెప్పుకోవచ్చు. అవిక్రియ సర్వకర్మ అసంభవ కారణ విశేష, అవిక్రియత్వం అనే కారణం వల్ల అన్ని కర్మలను కూడా నిషేధించాడు కదా అని చెప్పని అక్కడ. అది సరేనయ్యా అని మళ్ళీ ఇంకో పూర్వపక్షి ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటేస్తున్నాడు అంటే, అవునండి మీరు సర్వకర్మలు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఏ కర్మలు ఉండదని చెప్పని అంటున్నావు కదా, మరి ఓకే ఆత్మస్వరూపం గురించి చెప్పావు, మరి దానికి వీడికి ఏం సంబంధం అంటున్నాడు. ఆత్మస్వరూపం గురించి నువ్వు చెప్పావు, ఆత్మస్వరూపం తెలుసుకున్నటువంటి వాడికి సర్వకర్మ నిషేధం అని చెప్పని. ఆత్మస్వరూపం తెలుసుకున్నటువంటి వాడికి వీడికి సంబంధం ఏమింది? ఆత్మ అనేటువంటిది ఎక్కడో ఉంది, వీడి ఇక్కడ విద్వాంసుడు ఏదో కూర్చొని ఇక్కడ తెలుసుకుంటున్నాడు. నేను ఏదో ఒక అవిక్రీయమైనటువంటి వస్తువును మా ఇంటి ఎదురుగా ఒక పెద్ద గుండు ఉంది అనుకోండి, పెద్ద బంట ఏదో పెద్ద గుండు ఉన్నది, మరి లేకుంటే ఒక కొండ ఉన్నది అనుకోండి. ఆ కొండను నేను గమనిస్తూనే ఉన్నాను, ఆ కొండ స్థాణువు, ఆ కొండలో ఎలాంటి వికారము లేదు. ఆ కొండను తెలుసుకున్నంత మాత్రంతో నాలో కర్మలన్నీ నశిస్తాయా అని ఇంత సింపుల్ భాషలో చెప్పాలంటే ఇది పూర్వపక్షం. సత్యం, సమాధానం చదువుదాము. సత్యం సమాధానం కాదు, ప్రశ్న చదువుతాము. పూర్వపక్ష ప్రశ్న. సత్యం ఉక్త సత్యం ఉక్తః నితు స కారణ విశేష, న తు స కారణవిశేషः అన్యత్వాద్ విదుష, అన్యత్వాత్ విదుషः అవిక్రియత్వాద్ ఆత్మనః ఇతి. అవిక్రియత్వాత్ ఆత్మనః ఇతి. నహి అవిక్రియం స్థాణుం విదితవతః నహి అవిక్రియం స్థాణుం విదితవతః కర్మ న సంభవతి ఇతి చేత్. కర్మ న సంభవతి ఇతి చేత్. ఓకే, ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమిటి? అవునయ్యా సత్యం, అవునండి సత్యం అంటే చెప్పింది నిజమే చెప్పినావు. ఏమిటని? ఆత్మలో అవిక్రియం లేదు అని తెలుసుకున్నటువంటి వాడికి ఆ ఏ కర్మలు ఉండవు అని చెప్పావు. సరే, ఆత్మలో అవిక్రియం, ఆత్మల గురించి ఎక్కడో తెలుసుకుంటే వీడికి ఏం సంబంధం అంటే? ఆత్మల గురించి చెప్పావు సరే, జ్ఞాని గురించి కాదు కదా అని అంటున్నాడు. అది నతు స కారణ విశేష, అదేం గొప్ప కారణమేం కాదు, ఎక్స్క్లూజివ్ రీజన్ ఏం కాదు. కారణ విశేషం అంటే ఎక్స్క్లూజివ్ రీజన్ ఏం కాదు. అన్యత్వాద్ విదుష, అవిక్రియత్వాద్ ఆత్మన ఇది. అవిక్రియమైనటువంటి ఆత్మ కంటే విద్వాంసుడు అనేటువంటి వాడు వేరే కదా అంటున్నాడు. అన్యత్వాద్ విదుష అవిక్రియత్వాద్ ఆత్మన. ఇప్పుడు ఈ విధంగా మార్చుకోండి. అవిక్రియత్వాద్ ఆత్మనః అంటే అవిక్రియమైనటువంటి ఆత్మ కంటే, విదుష అన్యత్వాద్ పదాలు కొంచెం మార్చుకుంటే మనకు సులభం అయిపోతుంది. అవిక్రియాద్ ఆత్మనః అంటే అవిక్రియమైనటువంటి ఆత్మ కంటే, విదుష అన్యత్వాద్ ఈ విద్వాంసుడు అని నువ్వు ఎవరైతే అంటున్నావో వాడు వేరేవాడు కదా. వాడు వేరే, నువ్వు చెప్పేటువంటి విషయం వేరే, ఇది వీడు వేరే. ఆత్మ గురించేనే అంటున్నావు, ఆత్మ అవిక్రియం వేరే, అది వేరే. ఈ విద్వాంసుడు అనేవాడు వేరే కదా అంటున్నాడు. దానికి నేను చెప్పినటువంటి ఉదాహరణ ఇస్తున్నాడు, బండరాయిని తెలుసుకోవడం అన్నటువంటివి. నహి అవిక్రియం స్థాణుం విదితవత, అవిక్రియమైనటువంటి ఒక స్థాణువు. స్థాణువు అంటే మామూలుగా దొంగ అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. స్థాణువు అంటే దట్ విచ్ డజంట్ మూవ్ అని. స్థాణు స్టే అనేటువంటి ధాతువు, స్థా ధాతువు కదా. స్థాణు అంటే ఇంగ్లీష్ లో స్టోన్ అని కూడా, స్థాణు అంటే స్టోన్ అనేటువంటి అర్థం కూడా వస్తుంది. స్థానం, స్టోన్ ఇవన్నీ కూడా కాగ్నేట్ వర్డ్సే. సో స్థాణం విదితవత, ఒక పెద్ద బండరాయిని తెలుసుకున్నటువంటి వాడికి కర్మ న సంభవతి. నహి అవిక్రియం స్థాణుం విదితవత కర్మ న సంభవతి అంటే, ఒక బండరాయిని తెలుసుకున్నటువంటి వాడికి కర్మలు లేవు అనలేము కదా అని. బండరాయిని తెలుసుకున్నటువంటి వాడు, రెండు నెగటివ్స్ ఉన్నాయి చూడండి. నహి అవిక్రియం స్థాణుం విదితవత కర్మ న సంభవతి, కర్మ ఉండదు అనడం కుదరదు కదా అని. కర్మ ఉండదు అనడం లేదు కదా. లేదు అనే కంటే కుదరదు అనేది బెటర్. కర్మ ఉండదు, అవిక్రియమైనటువంటి స్థాణువును తెలుసుకున్నటువంటి వాడికి కర్మ ఉండదు అనేటువంటిది లేదు కదా అని. రెండు నెగటివ్స్ చేస్తే ఒక పాజిటివ్ అయింది అనమాట. అంటే తప్పకుండా కర్మలు ఉంటాయి కదా అని. అవిక్రియమైనటువంటి బండరాయిని నేను తెలుసుకున్నానండి, మరి కర్మలు లేవు అనడం లేదు కదా అంటే కర్మలు తప్పకుండా ఉంటాయి కదా అని. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ లైన్. నా విదుష ఆత్మత్వాత్, న విదుషः ఆత్మత్వాత్ నా దేహాది సంఘాతస్య విద్వత్త,
न देहादिसङ्घातस्य विद्वत्ता अतः पारिशेष्यात् अतः पारिशेष्यात् असंहतः आत्मा विद्वान् अविक्रिय इति असंहतः आत्मा विद्वान् अविक्रियः इति तस्य विदुषः कर्मासम्भवात् तस्य विदुषः कर्म असम्भवात् आक्षेपो युक्तः कथं स पुरुषः इति आक्षेपो युक्तः कथं स पुरुषः इति। సో పూర్వపక్షి ఏమడిగాడు? అవిక్రియము అని తెలుసుకున్నందువల్ల దానికిను వీడికి ఏం సంబంధం అండి అంటున్నాడు. ఈ జ్ఞానికి ఏం సంబంధము? అది వేరే, ఆత్మవస్తువు అవిక్రియమైనటువంటి ఆత్మవస్తువు వేరే, వీడు వేరే కదండి అంటున్నాడు. సో అలా కాదండి, వాడే వీడు అంటున్నాడు. ఏమిటి? నా విదుష ఆత్మత్వాత్, ఆ అవిక్రియమైంది మరేదో కాదండి, అవిక్రియమైనటువంటి బండరాయి కాదు అది, అదేదో వేరే ఎక్కడో లేదు, అవిక్రియమైంది వీడే, వీడి ఆత్మయే. అవిక్రియమైనటువంటి వస్తువు ఎక్కడో బయట ఎక్కడో లేదండి, అవిక్రియము అని ఏదైతే అంటున్నామో అది వీడి యొక్క ఆత్మయే అని. నా విదుష ఆత్మత్వాత్, అది ఎక్కడో బయట బయట ఎక్కడో లేదు, అది ఇతని స్వరూపమే. ఆత్మత్వాత్, ఆత్మ అంటే తాను అనేటువంటి అర్థం కూడా ఉంది కదా. ఆత్మ అంటే మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అదే కాకుండా ఆత్మ అంటే తాను అనేటువంటి అర్థం కూడా ఉంది కదా. అది ఏదైతే స్థాణువు అది అంటున్నావో అది అది ఎక్కడో బయట ఎక్కడో లేదు, అది ఇతనే, అది ఆత్మయే, ఇతని ఆత్మయే, అది అవిక్రయమైనటువంటిది అని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఉపనిషత్తుల్లో ఒక వాక్యం ఉంది, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, అథవా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, అంటే బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే అవుతున్నాడు అని. అవునా? బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగా అవుతున్నాడు అని. అంతేగాని అది ఇప్పుడు స్థాణువిత్ స్థాణుర్న భవతి. నువ్వు బండరాయిని తెలుసుకున్నంత మాత్రంతో మనం బండరాయి కావడం లేదు. ఆత్మను తెలుసుకున్నంత ఆత్మను తెలుసుకోవడం వల్ల మనమే ఆత్మగా మారుతున్నాం. అంటే ఏమిటి? అరే, నేను ఇన్నాళ్ళు నా ఐడెంటిటీ నేనేదో తప్పుగా అనుకున్నాను, ఇప్పుడు నా ఐడెంటిటీ వేరు, నేను నేను వేరు, అక్కడ నేను అనుకున్నటువంటిది వేరు అని. నా ఐడెంటిటీ ఏంటో నాకు తెలిసిన తర్వాత నేను కొత్తగా ఏం అవడం లే, నా ఐడెంటిటీని నేను తెలుసుకున్నాను అంతే. ఇప్పుడు స్థాణువిత్, దట్ మీన్స్ ఆత్మవిత్ ఆత్మైవ భవతి, అథవా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మ గురించి తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మనే అవుతాడు అంటే తాను బ్రహ్మస్వరూపము అని తెలుసుకుంటాడు. అది అర్థం అక్కడ. అంటే నా అంతేగాని స్థాణువిత్ స్థాణుర్న భవతి, ఒక రాయిని తెలుసుకున్నంత వాడు రాయిగా మారడు కదా. అది ఇక్కడ మనం గమనించాల్సిందన్నమాట. నా విదుష ఆత్మత్వాత్ నా దేహాది సంఘాతస్య విద్వత్త. ఇప్పుడు దీనిలో మనం మన పర్సనాలిటీ, దీని పర్సనాలిటీలో చిత్ అచిత్ అనేటువంటివి రెండు కలిసి ఉన్నాయి అనేటువంటిది ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ దేహాది సంఘాతం అంటే ఏంటి? పంచభూతాల నుంచి తయారైనటువంటిది సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ఇవి రెండు కూడా. దాని తర్వాత కారణ శరీరము అంటే మాయ అనేటువంటిది సర్వ ప్రాణులకు ఈక్వల్ గా ఉండేటువంటిది. ఇదంతా కూడా అచిత్ సంబంధించినటువంటిది. చిత్ అంటే ఏమిటి? ఏదైతే చైతన్య ప్రకాశం మన అంతఃకరణంలో ఉండి నేను నేను అనేటువంటి భావన మనకు స్ఫురణ కలిగిస్తున్నదో ఆ చైతన్యం అనేటువంటిది చిత్. మిగతాదంతా కూడా అచిత్. ఈ దేహాది సంఘాతం అనేది అయితే అంటున్నావో ఇది అచిత్. అచిత్ అంటే ఏమిటి? అసత్తు కూడా. అచిత్ ఏదైతే ఉన్నదో అదే అసత్తు కూడా. అంటే అక్కడ ఏదైతే జడమో అదే అసత్తు కూడా. అదే అసత్ అంటే ఏమిటి? మారుతూ ఉంటుంది, ఎప్పటికి కూడా మారుతూ ఉంటుంది. జాయతే అస్తి వర్ధతే పరిణమతే, ఇవన్నీ కూడా. చైతన్యంలో మాత్రం మార్పు లేదు, అది చిత్ స్వరూపమైనటువంటిది. సో అందువల్ల దేహాది సంఘాతస్య అన్న విద్వత్త, దేహాది సంఘాతముగా తెలుసుకుంటుండేది. ఇక్కడ తెలుసుకుంటుండేది ఏంటి? అత పారిశేష్యాత్. పారిశేష్యాత్ అంటే ఇఫ్ యు ఎక్స్క్లూడ్ సంథింగ్, మిగిలినటువంటిది పరిశేషం. ఇప్పుడు ఈ దేహాది సంఘాతాన్ని పక్కకి తీసేస్తే మిగిలింది ఏంటండి? చిత్తు జడం అనేటువంటి దీనిలో ఆ జడమైనటువంటి దాన్ని మనం తీసేస్తే మిగిలింది ఏమిటి? ఇక్కడ చిత్, అదే ఆత్మ. అత పారిశేష్యాత్ అంటే మిగలగా అని. పరిశేష న్యాయము అని ఒకటి మామూలుగా అంటుంటారు శాస్త్రంలో. పరిశేష న్యాయం అంటే మనం నలుగురు వస్తువులు ఉన్నారనుకోండి, ఏదో ఒక పని వాడు చేయలే. అలాంటప్పుడు ఎవరు చేశారు? రామాయణం ఎవరు రాసినారు అంటే నేను రాయలేదు అనగా టీచర్ అన్నా అంటే లేదు సార్ వీడే అట్లాంటి పని చేసి ఉంటాడు అని అన్నాడు అనమాట ఎవరు? టీచర్. అది పరిశేష న్యాయం. వీడే రాసి ఉంటాడు సార్, అలాంటి పనులన్నీ చేసేది వీడే, వాళ్ళు ముగ్గురు పాపం అమాయకులు అని. సో అది పరిశేష న్యాయం. కొంతమంది తీసేస్తే ఎక్స్క్లూజివ్, అందరినీ తీసేసిన తర్వాత ఎవడైతే మిగులుతాడో, ఏదైతే మిగులుతుందో అది పరిశేషం. ఆ పారిశేష్య అంటే ఆ పరిశేష న్యాయము చేత అసంహత ఆత్మ. అసంహతం అంటే ఏంటి? సంఘాతముతో సంబంధం లేనటువంటిది అసంహతము. సంఘాతముతో సంబంధం ఉన్నటువంటిది సంహతము.
సంఘాతముతో సంబంధం ఉన్నటువంటిది, కలిసి ఉన్నటువంటిది సంహతం. సంఘాతముతో సంబంధం లేనటువంటిది అసంహతం. ఉదాహరణ కావాలంటే ఆ, ఒక జలాశయంలో ప్రతిబింబం ఉన్నదండి. జలాశయంలో ప్రతిబింబం ఉన్నది కదా, లైట్ అక్కడ కనిపిస్తున్నది కానీ ఆ ప్రకాశము దాంతో కలిసి లేదు కదా. ఆ నీళ్లలో అంటూ నీళ్లతో కలిసి లేదు. నీళ్ల దీని మొత్తం ఈ నీళ్ల పరిస్థితే వేరు. ఆ ఆ ప్రకాశం యొక్క పరిస్థితే వేరు. ఆ విధంగా. సో అసంహత ఆత్మ విద్వాన్ అవిక్రియ ఇది. దేహాది సంబంధం, దేహాది సంఘాతంతో ఎలాంటి సంబంధము కూడా లేని అవికారి అయినటువంటి ఒక ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నది. విద్వాన్ అవిక్రియ ఇది. అది ఏమిటది? ఆ, అసంహత ఆత్మ విద్వాన్ అవిక్రియ ఇది. అది అసంహత ఆత్మని తెలుసుకునేటువంటిది కూడా. ఆ అసంహత ఆత్మ అనేటువంటిది లేకుంటే దాన్ని టెక్నికల్ భాషలో, మన వేదాంత పరిభాషలో దాన్ని చిదాభాస అంటారు. చిత్ ఆభాస. అంటే చిత్ అనేటువంటిది ఏదైతే అంతఃకరణలో ప్రతిబింబిస్తున్నదో దాన్ని చిదాభాస అంటారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. చిత్ అంటే చైతన్యము. పరమాత్మ చైతన్యం అన్ని అంతఃకరణల్లోనూ, అన్ని ప్రాణుల అంతఃకరణంలోనూ ఉన్నట్టుగా మన అంతఃకరణంలో కూడా ఉంది కదా. ఆ అంతఃకరణంలో ప్రతిఫలిస్తున్నటువంటి ఆ చైతన్యాన్ని చిదాభాసుడు అంటారు. సో దాని వల్లనే మనకు నేను 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 అనేటువంటి స్ఫురణ కలుగుతుంది. ఆ నేను అనేటువంటి స్ఫురణ వల్ల ఆ చిదాభాసుడు ఏమనుకుంటుంటాడు? నేను ఈ దేహాది సంఘాతం అనుకుంటుంటాడు. ఎప్పుడైతే కొంతవరకు ఈ రీజనింగ్ వచ్చి ఈ గురువు దగ్గరికి వెళ్ళడము, శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయడము, దీనివల్ల అతనేంటి, ఈ దేహాది సంఘాతం వేరే, నేను వేరే అని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అతనికి? తస్య విదుష కర్మ అసంభవాత్ ఆక్షేపోయుక్త. అలాంటి వ్యక్తికి కర్మలు లేవు. కర్మలు ఎవరివి మళ్ళీ ఇంకా? దేహాది సంఘాతం చేసేటువంటి పనులే. దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పబోతుంటాడు. మళ్ళీ మూడవ అధ్యాయంలో, నాలుగవ అధ్యాయంలో, నాలుగవ అధ్యాయంలో కూడా ముఖ్యంగా 3, 4 అధ్యాయాల్లో ముఖ్యంగా చెప్తాడనమాట. దేహాది మన మనిషి చేసేటువంటి కర్మలన్నీ కూడా దేహాది సంఘాతం చేసేటువంటి కర్మలే. ఆత్మకు సంబంధం లేదు అనే మాట మాటి మాటికి చెప్తుంటాడు అనమాట. సో అందువల్ల కర్మాసంభవాత్ ఆక్షేప యుక్త. ఆక్షేప అంటే రిజెక్షన్. యుక్త కథం స పురుష. ఎలాగా ఆ మనిషి ఎలా కర్మలు చేస్తాడండి? ఏ కర్మలు ఉన్నాయి అతనికి అని ఆ విధంగా ఆక్షేపించడం యుక్తమే కదా అని. నెక్స్ట్ లైన్. యథా బుద్ధ్యాద్యాహృతస్య శబ్దాద్యర్థస్య. యథా బుద్ధ్యా త్యాహితస్య అని ఉంది సార్ ఇక్కడ. బుద్ధ్యా త్యాహితస్య. ఆహృతస్య, ఆహృతస్య అనేది కరెక్ట్ అంటారు. నీ బుక్ లో ఏముంది? ఆహతస్య ఉందా? త్యాహితస్య. త్యాహితస్య. బుద్ధ్యాహితస్య. ఓకే, అట్లా కూడా అనుకోవచ్చు. ఓకే సర్లేండి. బుద్ధ్యా ఆహితస్య అట్లా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ బుద్ధ్యా ఆది అన్నాడు అంతే. బుద్ధి మొదలగు వాటి చేయని. అంటే బుద్ధి అంతఃకరణం అంటే మనం మన మామూలుగా ఇంద్రియాలు ఇవన్నీ కూడా కలుపుకోవడం అనమాట. బుద్ధి వృత్తులు అవి ఇవి అని. ఆ, ఇంద్రియములు ఇవన్నీ కూడా సహకారంతో అని. బుద్ధ్యా ఆహృతస్య అంటే బుద్ధి చేత తేబడినటువంటి, సమర్పించబడినటువంటి అని అర్థం. శబ్దాద్యర్థస్య అవిక్రియ ఏవ శబ్దాత్ సన్. శబ్దాద్యర్థస్య అవిక్రియ ఏవ సన్. బుద్ధివృత్తి అవివేక విజ్ఞానేన బుద్ధివృత్తి అవివేక విజ్ఞానేన అవిద్యయా ఉపలబ్ధ ఆత్మ కల్ప్యతే. అవిద్యయా ఉపలబ్ధ ఆత్మ కల్ప్యతే. ఇప్పుడు మనము శబ్దాది విషయాలన్నింటినీ ఎలా గ్రహిస్తామండి? ఇంద్రియాల ద్వారా గ్రహిస్తాము. ఈ ఇంద్రియములన్నీ కూడా మనసుకు చేరవేస్తుంటాయి అనమాట. ఏ విధంగా చేరవేస్తుంది? మనసులో ఒక బుద్ధి వృత్తి అనేటువంటిది ఫామ్ అవుతుంది. బుద్ధి వృత్తి అంటే మనసులో అంతఃకరణలో కలిగేటువంటి ఒకానొక మార్పును బుద్ధి వృత్తి అంటాం. మనసులో కలిగేటువంటి వృత్తి అంటే ఏంటి? నా మైండ్ ఇప్పుడు దీన్ని చూస్తున్నది. నా మైండ్ ఇట్ హెస్ టేకన్ ది షేప్ ఆఫ్ దిస్ పెన్. అది ఒక మనసులో కలిగేటువంటి ఒక పరిణామం అన్నమాట, ఒక మార్పు. సో దాన్ని బుద్ధి వృత్తి అంటారు. ఈ బుద్ధి వృత్తి అనేటువంటిది కూడా జడం. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనస్సు వేదాంత శాస్త్రం ప్రకారం అది చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది అంతేగాని చైతన్యము దానిలో ప్రొడ్యూస్ కాదు. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. చైతన్యము ఉన్నప్పుడు, ఆత్మ చైతన్యం ఉన్నప్పుడు అప్పుడు దీని ప్రతాపం అంతా చూపిస్తుంది. ఆత్మ చైతన్యం ఉన్నప్పుడు అప్పుడు మన వస్తువుల్ని చూస్తుంది, అన్నిటినీ గ్రహిస్తుంది. ఆ, ఎలాగైతే ప్రతిఫలం ప్రతిఫలనం జరిగినప్పుడు ఆ దీనిలో జలాశయంలో ప్రతిబింబం ఉంటుందో ఆ విధంగా ఇది రియాక్ట్ అవుతుంది అనమాట. సో అది బుద్ధ్యాది ఆహృతస్య. అంటే బుద్ధి వృత్తి అనే మాట మన ఒకటి టెక్నికల్ వర్డ్ ఉంటుంది వేదాంతంలో. బుద్ధి వృత్తి అంటే లేకుంటే మనోవృత్తి అని, మనస్సు యొక్క వృత్తి అనుకోండి.
వృత్తి అంటే ఏమిటి? మనసులో కలిగేటువంటి అంతఃకరణము అనేటువంటి వస్తువులో, జడ వస్తువులో కలిగేటువంటి ఒకానొక పరిణామం అంతే. ఆ పరిణామము ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్ జరుగుతుంది అంతే. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్ ఈ పరిణామం జరుగుతుంది. సో బుద్ధి వృత్తులచే గ్రహింపబడినటువంటి ఆహృతస్య అంటే తేబడినటువంటి, బుద్ధి వృత్తులచే సమర్పించబడిన అనేది బెటర్ వర్డ్. ఆహృతస్య అవి తేబడినటువంటి, శబ్దాది అర్థస్య శబ్దము మొదలైనటువంటి విషయాలు. శబ్దము అర్థం అంటే విషయం, శబ్ద అర్థం అంటే బాహ్యార్థములు అంటాం చూడండి, అర్థములు అంటే విషయములు. శబ్దాది విషయములు అవిక్రియ ఏవ సన్ అవిక్రియంగానే ఉంటూ బుద్ధివృత్తి అవివేక విజ్ఞానేన, బుద్ధివృత్తి వేరు ఆత్మ వేరు అనేటువంటి వివేకము లేకపోవడం వల్ల, బుద్ధివృత్తి అవివేక విజ్ఞానేన, బుద్ధివృత్తి వేరు ఆత్మ వేరు అనేటువంటి వివేకము లేకపోవడం వల్ల, అవివేక విజ్ఞానేన అవిద్యయ అంటే అజ్ఞానం చేత ఉపలబ్ధ ఆత్మ కల్ప్యతే, ఆత్మ ఉపలబ్ధ్యా ఇది కల్ప్యతే అని పదాలు కొంచెం మార్చుకోవాలి. శంకరాచార్య భాషలో అప్పుడప్పుడు పదాలు మనం మార్చుకుంటే మనకు అర్థం తెలుస్తుంది. ఉపలబ్ధ ఆత్మ కల్ప్యతే అంటే ఏమిటి? ఆత్మ ఉపలబ్ధ, ఉపలబ్ధ అంటే ఏమిటి? గ్రహించువాడు, ద నోవర్. హూ ఈస్ ద నోవర్ ఇన్ ద బాడీ అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే బుద్ధి బుద్ధి మనం మనస్సునేమో జడమన్నాము, ఇంకా తర్వాత చైతన్యం వేరే ఉన్నది. ఈ చిత్తు జడం అనేటువంటి ఈ రెండింటి కాంబినేషన్, చిత్ జడ గ్రంథి ఒకటి ఉన్నది. మరి తెలుసుకునేవాడు ఎవడు అంటే చిదాభాసుడు అనేటువంటి, ఇందాక చెప్పాం కదా, అంతఃకరణంలో ప్రతిబింబించేటువంటి ఆ చైతన్యమే. టెంటటివ్లీ అదేమవుతున్నది, ఆ చైతన్యము తన శుద్ధ స్వరూపాన్ని మర్చిపోయి నేను ఇది, ఈ శరీరమే నాది, నేను ఇది అని చెప్పినటువంటి భావనలో ఉంటుందన్నమాట. ఆ చైతన్యం ఆ ఏదైతే ఉన్నదో అది నోవర్, ద నోవర్. అందువల్ల అవిక్రియమైనప్పటికి కూడా, దో ఇట్ ఈజ్ అవిక్రియ, అవిక్రియమైనటువంటిది కూడా ఆత్మ విద్వాన్ ఆత్మ ఉపలబ్ధ కల్ప్యతే. ఉపలబ్ధ అంటే నోవర్, ఉపలబ్ధి అంటే జ్ఞానం కదా, ఉపలబ్ధ అంటే నోవర్. హూ ఇస్ ద నోవర్ ఇన్ ద బాడీ అంటే ఆ అవిక్రియమైనటువంటి ఆత్మయే చిదాభాసుని రూపంలో అక్కడ ఉంటూ, చిదాభాస అంటే మైండ్ లో ప్రతిఫలించేటువంటి చైతన్యం రూపంలో ఉంటూ, దాన్ని మనం నోవర్ అనుకుంటున్నాం. అది అది ఎందువల్ల అనుకుంటున్నాము? అవిద్య వల్ల. ఒకసారి ఆ అవిద్య అనేటువంటిది వెళ్ళి ఆ చిదాభాసుడరే నేను ఈ దేహాది సంఘాతంతో నాకు సంబంధం లేదు, నేను శుద్ధ శుద్ధ ఆత్మ చైతన్యము అని ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు ఆ అతను విద్వాన్, అతనికి ఎలాంటి క్రియలు ఉండవు. ఈ సెంటెన్స్ ఇంకోసారి చెప్తాను. యథా బుద్ధ్యాద్యాహృతస్య శబ్దాద్యర్థస్య అంటే బుద్ధి వృత్తులచే సమర్పించబడినటువంటి శబ్దములు, ఇంకో విషయం శబ్దం అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక వస్తువును చూస్తున్నాము, శబ్దం వింటున్నాము, ఇంకేదో తింటున్నాము, ఇవన్నీ కూడా వృత్తులు, అనేకమైనటువంటి బుద్ధి వృత్తులు, ఆ జ్ఞానాలు. అవిద్యయ అవన్నీ బుద్ధి వృత్తి వేరు ఆత్మ వేరు అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల, అవివేక విజ్ఞానేన, ఆ వివేకం అంటే దాన్ని సెపరేట్ చేసి చూసేటువంటి తెలివిని వివేకం అంటాం. అవివేకం అంటే సెపరేట్ చేసి చూసే తెలివి లేకపోవడం. దానివల్ల అవిద్యయ అజ్ఞానం వల్ల ఉపలబ్ధ ఆత్మ కల్ప్యతే, ఆత్మ ఉపలబ్ధ ఇది కల్ప్యతే, ఈ ఆత్మయే తెలుసుకునేది అని కల్పించబడుతున్నది అవిద్య వల్ల. నెక్స్ట్ లైన్, ఏవమేవ ఏవమేవ ఆత్మానాత్మ వివేక జ్ఞానేన ఆత్మానాత్మ వివేక జ్ఞానేన బుద్ధివృత్యా 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 విద్యయా అసత్యరూపయా ఏవ విద్యయా అసత్యరూపయా ఏవ పరమార్థతః అవిక్రియ ఏవ ఆత్మ విద్వాన్ ఉచ్యతే. పరమార్థతః అవిక్రియ ఏవ ఆత్మా విద్వాన్ ఉచ్యతే. ఈ వాక్యంలో చివరి పదాలు చూడండి. పరమార్థతః అవిక్రియ ఏవ ఆత్మ. పరమార్థతః అంటే ఇన్ రియాలిటీ, ద హైయెస్ట్ రియాలిటీ ఏమిటి? ఆత్మ అవిక్రియం, అది హైయెస్ట్ రియాలిటీ. దానికి పరమార్థ సత్యము వ్యవహార సత్యం అని చెప్పుకున్నాం కదా. పరమార్థతః అవిక్రియ ఏవ ఆత్మ విద్వాన్ ఉచ్యతే. ఆత్మలో తెలుసుకుంటాడు అనేటువంటిది కూడా లేదు. ఆత్మ అనేటువంటిది చైతన్య స్వరూపం అయినప్పటికీ కూడా, జ్ఞాన స్వరూపం అయినప్పటికీ కూడా తెలుసుకుంటాడు అనేటువంటిది లేదు. తెలుసుకుంటాడు అంటే ఏమవుతుంది? దెన్ హీ బికమ్స్ ఏ స్మాల్ పర్సన్, లిమిటెడ్ పర్సన్.
ఇప్పుడు తెలుసుకుంటాడు అనేది ఎప్పుడు వస్తుంది? నేను ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే నేను మరొక వస్తువుని తెలుసుకుంటాడు. ఆత్మ అనేటువంటిది ఇన్ఫినిటీ. ఆ ఇన్ఫినిటీలో దానిలో తెలుసుకుంటాడు అనడానికి వేరే వస్తువు అంటూ ఏమీ లేదు కదా. దానిలో నోవర్ అనేటువంటి వస్తువే లేదు. సో ఇక్కడ అందువల్ల పరమార్థత అవిక్రియ ఏవ ఆత్మ విద్వాన్ ఉచ్యతే. అది ఏమిటి? ఎందువల్ల అలాగా? అవిద్యయ. ఇక్కడ ఈ మొదటి నుంచి చదువుదాం ఈ వాక్యాన్ని. ఏవమేవ, అలాగే ఆత్మానాత్మ వివేక జ్ఞానేన వివేక జ్ఞానేన, ఆత్మానాత్మ వివేక జ్ఞానం కూడా ఏ విధంగా వస్తుంది? అది కూడా బుద్ధివృత్తి ద్వారానే వస్తుంది. ఆత్మానాత్మ వివేక జ్ఞానం అనేటువంటిది కూడా ఒక బుద్ధివృత్తి ద్వారానే వస్తుంది. మనం వింటున్నామండి. ఇప్పుడు ఇవన్నీ వింటున్నప్పుడు ఇవన్నీ ఐడియాస్ అన్ని కూడా మన మనసులో వస్తున్నాయా లేదా? ఇవన్నీ కూడా బుద్ధివృత్తులే. బుద్ధివృత్తులు అంటే కేవలం ఒక వస్తువును చూసినప్పుడే కాదు. ఆ వస్తువు గురించి ఆలోచించినప్పుడు, లేక ఒక విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు, ఏదైనా ఒక ప్రాబ్లం గురించి ఆలోచించినప్పుడు మనకు వచ్చేటువంటి ఐడియాలన్నీ కూడా బుద్ధివృత్తులే. మన మనసులో వచ్చేటువంటి రకరకాల ఐడియాస్ అని అంటాం కదా, అవి అంతఃకరణంలో వెలిగేటువంటి మార్పులు, అవన్నీ కూడా బుద్ధివృత్తులే. ఆ బుద్ధివృత్తులు కూడా జడములే. ఆ జడమైనటువంటి బుద్ధివృత్తి ద్వారా వివేకం వస్తుంది. అది ఇక్కడ విశేషం. జడమైనటువంటి బుద్ధివృత్తి ద్వారా, అసత్యమైనటువంటి ఒక అసత్ అయినటువంటి ఒక అచిత్ అయినటువంటి బుద్ధివృత్తి ద్వారా మనకు ఆత్మజ్ఞానం కలుగుతున్నది. అది కూడా అక్కడ విశేషం. ఆత్మానాత్మ వివేక జ్ఞానేన బుద్ధివృత్య విద్యయ అసత్య రూపయ. అసత్య రూపం అంటే ఆ బుద్ధివృత్తి కూడా అసత్, జడం. అసత్య రూపయ ఏవ అంటే అసత్య రూపమైనప్పటికీ కూడా అని. అసత్య రూపయ ఏవ అంటే అసత్య రూపమైనప్పటికీ కూడా పరమార్థత విక్రియ ఏవ ఆత్మ విద్వాన్ ఉచ్యతే. పరమార్థత అంటే ఇన్ అబ్సల్యూట్ రియాలిటీ ఆత్మ అనేటువంటిది అవిక్రియమైనప్పటికీ కూడా దాన్ని మనం విద్వాన్ అంటున్నాం. దేన్ని? ఈ చిదాభాసుని పట్టుకొని మనం వాడు తెలుసుకునేటువంటి వాడు అంటున్నాం. సో ఇక్కడ ఏమిటి? బుద్ధివృత్తి అనేటువంటిది జడం. ఈ బుద్ధివృత్తి ద్వారానే మనకు జ్ఞానం కూడా కలుగుతుంది. మనం శ్రవణం చేస్తున్నప్పుడు శ్రవణంలో ఏమిటి? శ్రవణం అంటే కంప్లీట్ గా తత్వమసి శ్వేతకేశో తత్వమసి తత్వమసి, లేకుంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఒకటి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇలాంటి వాక్యాలను అన్నింటిని కూడా మనం ఆలోచించినప్పుడు అప్పుడు ఆ మనస్సు యొక్క వృత్తుల ద్వారానే మనకు జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి మన సంభాషణ అంతా కూడా అనేకమైనటువంటి వందలాది వేలాది బుద్ధి వృత్తులు మాత్రమే. అందువల్లనే ఒక చాలా అందమైన ఒక మా గొప్ప శ్లోకం ఒకటి ఉన్నది. ఏంటంటే, శ్లోకం కంటే ముందు పదాలు రెండు చెప్తా. వృత్తి వ్యాప్యత్వము అనేటువంటిది ఒకటి ఉన్నది, ఫల వ్యాప్యత్వం అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ వృత్తి వ్యాప్యత్వం అంటే వృత్తి ద్వారా ఒక వస్తువు వ్యాపించబడుతుంది. ఈ ఈ పెన్ను అనేటువంటి వస్తువు వృత్తి ద్వారా, మనోవృత్తి ద్వారా వ్యాపించబడుతుంది. అంటే ఇది వృత్తి ద్వారా నేను తెలుసుకుంటున్నా దీన్ని. వృత్తి వ్యాప్యత్వం అంటే తెలుసుకోవడాన్ని ఫల వ్యాప్యత్వం అని కూడా అంటారు. వృత్తి వృత్తి వ్యాపిస్తుంది. వృత్తి వ్యాపించినప్పుడు దీన్ని నేను తెలుసుకుంటాను. తెలుసుకున్నప్పుడు అది ఫల వ్యాప్యత్వం అంటాం. అంటే ఫలం కూడా ఇదే, తెలుసుకోవడం అనేటువంటిది ఫలం. కానీ శుద్ధ చైతన్యం లేక ఆత్మ విషయంలో వృత్తి వ్యాప్యత్వం మాత్రమే ఉంది, కానీ ఫల వ్యాప్యత్వం లేదు. ఎందుకంటే వృత్తి వ్యాప్యత్వం ఎప్పుడైతే వస్తుందో నేనే అదిగా మారిపోయాను. ఇంకా ఫల వ్యాప్యత్వం నేను వేరే లేదు. ఇంకా ఆ నేను అనేటువంటిది ఎగిరిపోయింది. నేను అనేటువంటిది ఉన్నంత కాలమే ఫల వ్యాప్యత్వం ఉంది. ఎప్పుడైతే నేను అనేది ఎగిరిపోయిందో అప్పుడు ఫల వ్యాప్యత్వం లేదు. ఇప్పుడు ఆత్మ గురించి తెలుసుకున్నప్పుడు ఓ ఇదే నేనే, నా నా స్వరూపమే ఇది అని తెలుసుకున్నప్పుడు దానిలో ఫల వ్యాప్యత్వం అనేటువంటిది లేదు. అందువల్ల ఆత్మ జ్ఞానంలో మిగతా అన్ని విషయాల్లో కూడా వృత్తి వ్యాప్యత్వము ఫల వ్యాప్యత్వము రెండు ఉంటుంది. బుద్ధివృత్తి ద్వారా ఒక విషయాన్ని తెలుసుకుంటాం. ఏ విధంగా తెలుసుకుంటాము? నేను వేరే ఇది వేరే అని తెలుసుకుంటాం. ఆత్మ విషయంలో వృత్తి వ్యాప్యత్వం ఉంది. వృత్తి ఎంతవరకు పోతుంది, బుద్ధి వృత్తి ఎంతవరకు పోతుంది, అక్కడి వరకు పోతుంది. అది తెలుసుకున్న తర్వాత అదే నేను. ఇంకా దానికి మళ్ళీ నేను అనేటువంటిది ఇంకా వేరే లేదనమాట. సో అందువల్ల వృత్తి వ్యాప్యత్వం ఉంది, కానీ ఫల వ్యాప్యత్వం లేదు అని చెప్పి ఒక మంచి శ్లోకం ఒకటి ఉంది. అనవసరం అనుకోండి, బట్ ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చెప్పినటువంటిది చాలా సూక్ష్మమైనటువంటి టెక్నికల్ పాయింట్స్ అన్ని కూడా శంకరాచార్యుల వారు భాష్యంలో చిన్నగా అందిస్తున్నారు మనకు. ఎందుకంటే ఈ శ్లోకం, ఈ వ్యాఖ్యానం ఇలాగే ఉంది ఈ రోజు. రేపు నెక్స్ట్ క్లాస్ లో కూడా ఇలాగే కొంతవరకు ఉంటుంది. సో ఇక్కడ ఇంకోసారి చెప్తున్నాను. ఆత్మానాత్మ వివేక జ్ఞానేన, ఆత్మ వేరే అనాత్మ వేరే అనేటువంటి వివేక జ్ఞానం చేత బుద్ధివృత్యా బుద్ధివృత్య, అది కూడా బుద్ధివృత్తే. అంటే మనోవృత్తి, వృత్తి జ్ఞానం అనుకోండి. విద్యయ అసత్య రూపయ, ఆ బుద్ధివృత్తి అనేటువంటిది అసత్య రూపము.
అసత్యం అంటే ఏమిటి? జడమైనప్పటికీ కూడా ఆ జడమైనట్టి బుద్ధివృత్తి ద్వారానే పరమార్థత అవిక్రియ ఏవ ఆత్మ, పరమార్థ సత్యం దృష్ట్యా, పరమార్థ దృష్ట్యా, పరమాత్మ దృష్టి కాదు, పరమార్థ దృష్ట్యా అంటే అబ్జల్యూట్ రియాలిటీ, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అబ్జల్యూట్ రియాలిటీ అని. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ అబ్జల్యూట్ రియాలిటీ దిస్ ఆత్మ ఈజ్ బీయింగ్ టోల్డ్ యాజ్ విద్వాన్, ఆత్మ ఈజ్ బీయింగ్ టోల్డ్ యాజ్ అన్ ఓవర్. అది నెక్స్ట్, నెక్స్ట్ లైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం సింపుల్ గా ఉంది. విదుష కర్మాసంభవచనాత్ విదుషः కర్మ అసంభవ వచనాత్ యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే తాని అవిదుష విహితాని ఇతి తాని అవిదుషः విహితాని ఇతి భగవతః నిశ్చయః అవగమ్యతే. భగవతः నిశ్చయः అవగమ్యతే. ఇప్పుడు భగవంతుని యొక్క నిశ్చయం ఏమిటి? భగవంతుని నిశ్చయం ఇదే అని తెలుస్తున్నది అంటాడు. భగవతః నిశ్చయః అవగమ్యతే అంటే భగవంతుని నిశ్చయం ఇదే, భగవంతుని నిశ్చయం, నిశ్చయం అంటే అభిప్రాయం ఇదే అని తెలుస్తున్నది అంటాడు. ఏమిటది? విదుషః కర్మ అసంభవ వచనాత్, ఈ విద్వాంసుడు అనేటువంటి వాడికి కర్మలు లేవు అనేటువంటి మాట ఎప్పుడైతే చెప్తున్నాడో, మరి ప్రపంచంలో చాలా మందికి శాస్త్రాలన్నీ కర్మలు విధించినాయి కదండి. నువ్వు ఈ రోజు ఈ పని చేయి, ఈ రోజు ఈ పని చేయి, మరి మంగళవారం ఈ పని చేయి, లేకుంటే ఇంకేదో పౌర్ణమి రోజు ఈ పని చేయి, అమావాస్య రోజు మరొక పని చేయి, పాడ్యమి రోజు మరొక పని చేయి, ఇవన్నీ కూడా కర్మలు విధించినాయి కదా. ఆ కర్మలన్నీ ఎవరి గురించి విధించినాయి అంటే అవన్నీ అవిద్వాంసులకండి అంటున్నాడు. చాలా గొప్ప స్టేట్మెంట్ ఇది. విదుష కర్మా సంభవ విషయ, విద్వాంసుడు అనేటువంటి వాడికి కర్మలే లేవు అని చెప్పని నాకు చెప్పడం వల్ల, కర్మ అసంభవ వచనాత్, కర్మలే లేవు అని చెప్పడం వల్ల, యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే అంటే ఒకదాని నుంచి రిలేటెడ్ సబ్జెక్ట్ పట్టుకొస్తున్నాడు. అవిక్రియమైనటువంటి ఆత్మ అని అన్నాడు. ఆ అవిక్రియమైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికి బుద్ధివృత్తి అనేటువంటిదే సహాయపడుతుంది అని చెప్పని అన్నాడు. ఇట్స్ వెరీ టెక్నికల్ పాయింట్. దాని తర్వాత ఆత్మజ్ఞానికి కర్మ అసంభవ విషయాత్, కర్మ లేనే లేదు అని చెప్పడం వల్ల, యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే, శాస్త్రం చేత విధింపబడినటువంటి రకరకాలైనటువంటి కర్మలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అవిదుష విహితాని. అవిదుష అంటే జ్ఞానం లేనివాడికి. జ్ఞానం లేనివాడు అంటే ఏంటి? ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు. నేనే, నా శుద్ధ చైతన్యమే నా స్వరూపము అనేటువంటి జ్ఞానం లేనివాడికి విహితాని ఇది భగవతః నిశ్చయ అవగమ్యతే, అలాంటి అనాత్మజ్ఞుడికే కర్మలన్నీ విధింపబడ్డాయి అని చెప్పారు అని భగవంతుని అభిప్రాయం. దీనిపైన మళ్ళీ ఒక పూర్వపక్షం వస్తా ఉంది. అది రేపు తెలుసుకుందాం. అది రేపు అంటే బహుశా మండే తెలుసుకుందాం. విడుదలిస్తామా శ్రీనివాస్? అలాగే సార్. ఓకే. సో ఈరోజు కొద్దిగా క్లిష్టమైనటువంటి విషయం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.